కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన నాయికన్ జనం ముందు నిలిచి దాదాపు 37 ఏళ్లవుతోంది. నాయికన్ తెలుగులో నాయకుడిగా అనువాదమైంది. తమిళనాట బంపర్ హిట్ అయిన నాయికన్ తెలుగులోనూ మంచి ఆదరణ చూరగొంది. ఆ తరువాత కమల్ అన్న కూతురు సుహాసిని మణిరత్నం భార్య అయింది. అంటే మణిరత్నంకు కమల్ మామయ్య అవుతారు. అయినప్పటికీ వారిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రాలేదు. ఇన్నాళ్లకు మణి డైరెక్షన్లో కమల్ నటించబోవడం తమిళ సినిమా అభిమానులకు ఆనందం కలిగించే అంశమే అని చెప్పాలి. ఈ చిత్రాన్ని కూడా మణిరత్నం 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. పొన్నియిన్ సెల్వన్ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు మణి. అయితే మొదటి భాగంలాగా రెండో భాగం అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో కమల్తో 2 భాగాల సినిమాను మణి తెరకెక్కించడం విశేషంగా మారింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో ఓ బంపర్ హిట్ కొట్టేసి మళ్లీ లైన్లోకి వచ్చారు కమల్ హాసన్. అదిగాక శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తోన్న ఇండియన్ 2 కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. జూలైలో ఈ సినిమా జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్తో మణిరత్నం తెరకెక్కించబోయే సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనడం సహజమే. ఈ మధ్యకాలంలో మణిరత్నం సినిమాలేవి భారీ బంపర్ హిట్స్గా నిలవలేదు. అందువల్ల కమల్ హాసన్ కాంబినేషన్ను సెట్ చేసుకున్నారని వినిపిస్తోంది. నాయికన్ తర్వాత కమల్ మణి కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా మరింత క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఈ చిత్రంతో పాటు మణిరత్నం హిందీలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలోనూ ఉన్నారట. మరి 2 భాగాలుగా కమల్తో సినిమా తీయాలని భావిస్తున్న మణిరత్నం ఆ చిత్రాలతో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.